పూర్వము ఒక గ్రామంలో దంపతులు నివసిస్తున్నారు. వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఎందువల్ల గాని ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. కన్న బిడ్డలు నట్టింట తిరుగుతూ ఉంటే, ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటే చూడాలని వాళ్ళు ఆశిస్తున్నారు. సంతాన ప్రాప్తికై వారు ఎన్నో పూజలు నోములు నిర్వహించారు. పూజా ఫల విశేషంగా కొంతకాలానికి భార్య గర్భవతి అయ్యను. నెలలు నిండగానే ఆమెకు 12 మగ కలువలు జన్మించారు. అందువల్ల దంపతులు ఎంతగానో ఆనందించారు. జంతువుల మనసులో మాటలు, పసిపిల్లల మనసులో మాటలు తెలుసుకోగల జ్ఞానము భర్త కలిగి ఉన్నాడు. ఆ కవల పిల్లలు ఊయల్లో ఉండగా వారి మనసులో మాటలు తెలుసుకోవాలనుకుని తండ్రి వారికి సమీపంగా వచ్చి కూర్చుని వారిని తదేక దృష్టితో చూస్తున్నాడు. అందులో మొదటి పిల్లవాడి మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు: పూర్వజన్మంన నాకు ఈ ఇంటి యజమాని 2 రూపాయలు బాకీ తీర్చవలసి ఉంది. ఆ రుణం తీరిన వెంటనే నాకు ఇక్కడ నుండి విముక్తి లభిస్తుంది. రెండో పిల్లవాడు ఈ ప్రకారంగా మనసులో అనుకుంటున్నాడు: నేను పూర్వజన్మంన ఈ గృహ యజమానురాలకి 100 రూపాయలు బాకీ పడి ఉంటుంది. ఈ జన్మలో దానిని తీర్చిన తర్వాత నాకు తగిన సంబంధం వెళ్ళిపోవును. వారిరువురి మనసులో మాటలు గ్రహించిన తండ్రి, ఆహా, రుణానుబంధము వల్ల బంధాలు ఏర్పడతాయన్నమాట. లేక లేక మాకు జన్మించిన వీరు ఇంకా ఎంతకాలం మా ఇంట ఉంటారో అని తలుచుకొని చింతించసాగాడు. ఈ విషయము భార్యకు తెలుపకుండా రహస్యంగా ఉంచదలుచుకున్నాడు. తరువాత భార్యతో, నీవు నేరుగా మన పిల్లలకు పైసలు ఇవ్వకు, అలాగే వారి వద్ద నుండి నేరుగా తీసుకోకు అని భార్యను హెచ్చరించను. భర్త మాటల యొక్క అంతరార్థమేమో తెలియక భార్య సరే అంది. తరువాత ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదం పెట్టడానికి 2 రూపాయలతో 2 వేరు సీసాల్లో ఆముదం తెప్పించారు. కొన్ని రోజులకు ఆ సీసాలలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగించారు. మొదటి పిల్లవాడి 2 రూపాయల బాకీ తీరగానే అతడు మరణించాడు. అది చూసి తల్లి హృదయం చెలించిపోయింది. మరణించిన పిల్లవాడిని చూసి తండ్రి, ఆహా, విధి ఎంత కఠినమైనది కదా అని అనుకొని జీవించి ఉన్న రెండవ పిల్లవాడిని చూసైనా కుదుట పడువని భార్యను ఓదార్చాడు. రెండవవాడు పెరిగి పెద్దై మంచి గుణాలను అలవరుచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టంగా మారాడు. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుతూ సంపాదించిన దానిలో రోజు కొంత డబ్బును ఒక డబ్బాలో నిల్వ చేయసాగాడు. ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకుటిల్లు తగలబడిపోయింది. అది చూసిన ఆ పిల్లవాడు ఇంట్లోకి పోయి తాను డబ్బులు దాచిన డబ్బాను తీసుకుని ద్వారము లోపల నుండి తల్లికి విసిరాడు. మరుక్షణమే సగం కాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలునిపై పడింది. వెంటనే అతడు మరణించాడు. ఆ దుర్ఘటన చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా దూరమైపోయినందుకు తల్లి యొక్క బాధ చెప్పలేనిది. బాలుని యొక్క రుణ విషయంలో తండ్రికి గుర్తుకు వచ్చింది. ఆ డబ్బాలోని డబ్బులను లెక్క చూడగా సరిగ్గా 100 రూపాయలున్నాయి. ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, రుణానుబంధము వలననే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడుతుంది. మరియు ఆ రుణములు తీరగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి భర్త ఆమెను సముదాయించాడు. కలిసి ఉన్న కొద్ది రోజులలో వారిపై మమకారం పెంచుకునుట అవివేకమవును. రుణానుబంధం తీరిపోయిన తర్వాత ఏదీ మన చెంత ఉండదు. కనుక మన ధర్మంను మనము సక్రమంగా నెరవేర్చుతూ దైవేచ్ఛపై ఆధారపడి ఉండవలనని ఆ దంపతులు గ్రహించారు. శేష జీవితంలో
ధర్మాచరణయందు దైవ కార్య నిర్వహణనందు గడిపి వారు తమ జన్మలను సార్థకం చేసుకున్నారు. నీతి: రుణానుబంధం వల్ల, కర్మబంధం వల్ల లోకంలో మనుషులకు భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఏర్పడతారు. సమయం ఆసన్నమైనప్పుడు ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోతారు.